చరిత్ర అనేది స్టోన్లో కార్వ్ చేసిన సత్యం కాదు. అది కాలంతో మర్చిపోయిన లక్షల సంవత్సరాల మధ్య మనకి మిగిలిన కొన్ని గుర్తులతో మనం అర్థం చేసుకునే ఒక ఇంటర్ప్రిటేషన్ మాత్రమే. కానీ భారతీయ చరిత్ర విషయానికి వచ్చినప్పుడు ఒక పెక్యులియర్ ఇన్స్టిట్యూషనల్ నరేటివ్ని బిల్డ్ చేశారు. దీన్ని మనం ద 5000 ఇయర్ క్యాప్ అని అనుకోవచ్చు. ఎస్టాబ్లిష్డ్ అకాడమిక్ ఫ్రేమ్వర్క్స్ మనకు చెప్పే లాజిక్ ఒకటే. ఇండియన్ సివిలైజేషన్ అంటే హరప్పా, మొహెంజదారో నుండి మొదలై కేవలం 5000 సంవత్సరాల లిమిట్లో బందీ అయి ఉంది అని. దాని ముందు ఉన్న కాలం అంతా ఒక డార్క్ వాయిడ్. రామాయణం అండ్ మహాభారతం మెయిన్ స్ట్రీమ్ డిస్కోర్స్లో వీటిని ఇతిహాసాలుగా కాకుండా కేవలం మిత్స్గా, మోరల్ అలగోరీస్ లాగా లేదా కవి హృదయం నుండి వచ్చిన సింబల్స్ లాగా లేబుల్ వేసి పక్కన పెట్టారు. ఇది ఒక అబద్ధం కాదు, ఇది ఒక కంఫర్ట్ స్టోరీ. ఎందుకంటే చరిత్రని ఒక స్ట్రెయిట్ లైన్లా చూడడం చాలా ఈజీ. మనిషి ప్రిమిటివ్ స్టేజ్ నుండి మోడర్న్ స్టేజ్కి వచ్చాడు అనే లాజిక్కి ఇది సెట్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక ఫండమెంటల్ కాంట్రడిక్షన్ ఉంది. ఇఫ్ యూ వర్ ప్రిమిటివ్ 5000 years ago, దెన్ హౌ డిడ్ వి ప్రొడ్యూస్ రిగ్వేద? రిగ్వేదలో ఉన్న లింగ్విస్టిక్ కాంప్లెక్సిటీ, మ్యాథమెటికల్ ప్రెసిషన్ అండ్ మెటాఫిజికల్ డెప్త్ని డీకోడ్ చేయడానికి ఈ రోజున్న మోడర్న్ ఏఐ అండ్ సూపర్ కంప్యూటర్స్ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతాయి. ప్రిమిటివ్ మనుషులు ఇంత సొఫిస్టికేటెడ్గా డేటాని ఎలా క్రియేట్ చేయగలిగారు? ఇక్కడ మనం ఫ్రేమ్వర్క్ బయాస్ని అర్థం చేసుకోవాలి. 18th centuryలో భారత్ని రూల్ చేసిన కలోనియల్ స్కాలర్స్, స్పెసిఫిక్లీ సర్ విలియం జోన్స్ లాంటి వాళ్ళు ఒక మేజర్ లిమిటేషన్తో పనిచేశారు. అదే ద బిబ్లికల్ టైమ్ లైన్. ఆ రోజుల్లో యూరోపియన్ అకాడమిక్ బిలీఫ్ ఏంటంటే ఎర్త్ క్రియేట్ అయి కేవలం 6000 సంవత్సరాలు మాత్రమే అయింది అని. సో వాళ్ళ దృష్టిలో ప్రపంచంలో ఏ సివిలైజేషన్ అయినా 6000 year విండోలోనే ఫిట్ అవ్వాలి. భారత్ యొక్క పురాతనమైన యుగా క్యాల్కులేషన్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ థియలాజికల్ ఫౌండేషన్స్ కొలాప్స్ అయిపోతాయి. అందుకే వాళ్ళు మనది ఒక యంగ్ సివిలైజేషన్ అని, మనకి సెల్ఫ్ గవర్నెన్స్ తెలియదని అండ్ మనం ఇన్వేడర్స్ వల్ల సివిలైజ్ అయ్యామని ఆర్యన్ ఇన్వేజన్ థియరీస్ని ప్రమోట్ చేశారు. ఇది సైన్స్ కాదు, ఇది ఒక టెంపరరీ పొలిటికల్ ఫ్రేమ్వర్క్ మాత్రమే. కానీ మోడర్న్ ఎర్త్ సైన్స్ ఇప్పుడు ఒక డిఫరెంట్ స్టోరీ చెప్తుంది. ద యంగర్ డ్రయాస్ బౌండరీ 12,800 years బ్యాక్ జరిగిన ఒక సడన్ ప్లానెటరీ క్యాటాస్ట్రఫీ జియోలాజికల్ ఎవిడెన్స్ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ఒక మ్యాసివ్ కాస్మిక్ ఇంపాక్ట్ వల్ల ఎర్త్ టెంపరేచర్ ఒక్క రాత్రిలో పడిపోయింది. గ్లేషియర్స్ సడన్ గా ఎక్స్పాండ్ అయ్యి సీ లెవెల్స్ లో మ్యాసివ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చాయి. సివిలైజేషన్స్ వైప్ అవుట్ అయ్యాయి. భారతీయ దృష్టిలో చూస్తే ఇది కేవలం ఒక వెదర్ చేంజ్ కాదు, ఇది ఒక గ్లోబల్ రీసెట్. మనం డెవలపింగ్ నేషన్ కాదు, మనం ఒక పోస్ట్ క్యాటాస్ట్రఫీ సివిలైజేషన్. మన సివిలైజేషన్ ఆల్రెడీ ఒక లెవెల్ ని చూసింది. నేచర్ మన సివిలైజేషన్ ని రీసెట్ చేసింది అండ్ మనం ఆ అపోకలిప్స్ నుండి సర్వైవ్ అయ్యి మన మెమరీస్ ని ఇతిహాస రూపంలో ప్రిజర్వ్ చేశాం. వెల్కమ్ టు గ్రే మ్యాటర్ నెట్వర్క్. నా పేరు వివేక్. మనం ఈ వీడియోలో ఒక క్లియర్ డెసిషన్ తీసుకుందాం. మహాభారత అండ్ రామాయణ గురించి మనకు చాలా థియరీస్ ఉన్నాయి, కానీ ఈ ఎపిసోడ్ నీలేష్ ఓక్ గారు చేసిన థీసిస్ని క్లోజెస్ట్ సైంటిఫిక్ ఫిట్గా కన్సిడర్ చేస్తున్నాం. ఇది ఫైనల్ వర్డ్ అని చెప్పడం లేదు, కానీ ప్లానెట్స్, ఫిజిక్స్ అండ్ ప్లానెటరీ మోషన్ని కన్సిడర్ చేసి ప్రెజెంట్ చేసిన థియరీస్ అన్నిట్లో ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ ద క్లోజెస్ట్ వన్. సో ఈ వీడియోని మనం ఆ లెన్స్ నుంచి చూడడానికి ట్రై చేద్దాం. లెట్స్ కంటిన్యూ. నీలేష్ ఓక్ గారు నాసా లెవెల్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ అండ్ అడ్వాన్స్ ప్లానెటరీ ఆల్గరిథమ్స్ని యూజ్ చేసి మన ఇతిహాసాల్లో ఉన్న ఆస్ట్రానామికల్ మార్కర్స్ని వెరిఫై చేశారు. ఆయన లాజిక్ చాలా సింపుల్. ఆర్కియాలజీ కెన్ బి ఫేక్డ్ ఆర్ హిడెన్, బట్ స్టార్స్ డోంట్ లై. ఫిజిక్స్ అండ్ ప్లానెటరీ మ్యాథమెటిక్స్ని ఏ అకాడమిక్ బయాస్ మార్చలేదు. ఈరోజు మనం ఆ కాస్మిక్ ఫారెన్సిక్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాం. చరిత్రను డీకోడ్ చేయాలంటే మనకు ఒక ఫిక్స్డ్ యాంకర్ కావాలి. మెయిన్ స్ట్రీమ్ హిస్టారియన్స్ మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది అనే విషయం మీద 100 రకాల ఒపీనియన్స్ చెప్తారు. కొంతమంది 1000 BCE అంటారు, మరి కొంతమంది 3000 BCE అంటారు. కానీ ఈ ఒపీనియన్స్ అన్నీ ఒక మేజర్ సైంటిఫిక్ రియాలిటీని ఇగ్నోర్ చేస్తున్నాయి. ద ప్రెసెషన్ ఆఫ్ ఈక్వినాక్సెస్. భూమి తన యాక్సిస్ మీద తిరుగుతున్నప్పుడు అది ఒక చిన్న వాబుల్కి గురవుతుంది. దీన్నే యాక్సియల్ ప్రెసెషన్ అంటారు. ఒక బొంగరం తన స్పీడ్లో తిరుగుతున్నప్పుడు ఎలా అయితే తల తిప్పుతుందో ఎర్త్ యాక్సిస్ కూడా అలాగే ఒక సర్కిల్ని కంప్లీట్ చేస్తుంది. ఈ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి 25,772 years పడుతుంది. దీనివల్ల మనకి ఆకాశంలో కనిపించే స్టార్స్ పొజిషన్స్ ప్రతి 72 ఏళ్లకి ఒక డిగ్రీ షిఫ్ట్ అవుతాయి. అంటే ఈ రోజు మనం చూసే ఆకాశం 5,000 సంవత్సరాల కింద ఉన్న ఆకాశం అండ్ 10,000 సంవత్సరాల క్రితం ఉన్న ఆకాశం, ఈ మూడు ఒకటి కావు. మహాభారత భీష్మ పర్వంలో వ్యాస మహర్షి యుద్ధం మొదలయ్యే ముందు జరిగిన ఓమెన్స్ ఆర్ సిగ్నేచర్స్ ని రికార్డ్ చేస్తారు. ఇందులో ఒక స్పెసిఫిక్ అబ్జర్వేషన్ ఈ రోజున్న మోడర్న్ ఆస్ట్రానమీకి ఒక ఛాలెంజ్ విసిరింది. అరుంధతి వశిష్టం ప్రిష్తత కరోటి. దీని అర్థం సప్తర్షి మండల్లో అరుంధతి నక్షత్రం వశిష్ఠ కంటే ముందు నడుస్తుంది అని. నార్మల్గా ఆకాశంలో ఈస్ట్ వెస్ట్ మూవ్ అవుతున్నప్పుడు వశిష్ఠ ముందు ఉంటాడు, అరుంధతి వెనక ఉంటుంది. లాస్ట్ 5,000 yearsగా
ఎవరు ఆకాశంలోకి చూసినా ఇదే సీక్వెన్స్ కనిపిస్తుంది. మరి వ్యాస మహర్షి తప్పు రాశారా, లేదా అవి కవి హృదయంతో రాసిన సింబల్సా? నీలేష్ ఓక్ గారు దీన్ని ఒక మ్యాథమెటికల్ పర్స్పెక్టివ్ నుంచి చూశారు. నాసా యూస్ చేసే ప్లానెటరీ మోషన్ ని బేస్ చేసుకొని ఆకాశంలో గ్రహాలు మరియు నక్షత్రాలు కాలంతో ఎలా మూవ్ అవుతున్నాయో బ్యాక్వర్డ్ గా టెస్ట్ చేసి సిమ్యులేట్ చేశారు. ఒక 1000-5000 ఇయర్స్ వెనక్కి వెళ్ళి. ఒక షాకింగ్ సైంటిఫిక్ ట్రూత్ ఏంటంటే, ఎర్త్ యాక్సిస్ ప్రెసిషన్ వల్ల అరుంధతి వశిష్ఠ కంటే ముందు నడవడం అనే ఈవెంట్ ప్రపంచ చరిత్రలో కేవలం ఒక లిమిటెడ్ విండోలో మాత్రమే పాసిబుల్. అది 11,091 BCE నుండి 4,508 BCE వరకు. ఈ 6,500 ఇయర్స్ విండోలో తప్ప హ్యూమన్ హిస్టరీలో ఏ టైంలో చూసినా వశిష్ఠానే ముందుంటాడు. అంటే వ్యాస మహర్షి రాసింది పోయిటరీ కాదు, అదొక సెలెస్టియల్ టైమ్ స్టాంప్. ఈ ఒక్క డాటా పాయింట్తో మహాభారతం డేట్ 4,500 BCE కంటే వెనక్కి కూర్చుంది. దీనికి తోడు ఆయన ఈ స్టడీలో మహాభారతాలో ఉన్న 300+ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్స్ ని మ్యాచ్ చేశారు. మార్స్ రిట్రోగ్రేడ్ మోషన్, జూపిటర్ అండ్ సాటర్న్ అలైన్మెంట్, ద 13-day ఎక్లిప్స్, అమావాస్య అండ్ పౌర్ణమి మధ్యలో కేవలం 13 రోజుల గ్యాప్లో సోలార్ అండ్ లూనార్ ఎక్లిప్సెస్ రావడం. ప్రాబబిలిటీ థియరీ లాజిక్ ప్రకారం ఈ కాంబినేషన్స్ అన్నీ వచ్చిన డేట్ ప్రపంచ చరిత్రలో ఒక్కసారి మ్యాచ్ అవుతుంది. అదే October 16th, 5561 BCE. దీని అర్థం ఏంటో ఆలోచించండి. మెయిన్ స్ట్రీమ్ అకాడమియా చెప్పే 1000 BCE ఆర్ 3000 BCE డేట్స్లో ఈ స్టార్స్ పొజిషన్ మ్యాచ్ అవ్వవు. ఫిజిక్స్ అండ్ ప్లానెటరీ మ్యాథమెటిక్స్ని ఏ హిస్టరీ టెక్స్ట్ బుక్ మార్చలేదు. 5561 BCEలో మహాభారత యుద్ధం జరిగింది అంటే మన చరిత్రని మొత్తం తిరగరాయాలి. అంటే ఈజిప్ట్లో పిరమిడ్స్ కట్టడానికి ఇంకా 3000 సంవత్సరాలకు ముందు భారత్లో ఒక అడ్వాన్స్ కల్చర్, కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ స్ట్రాటజీ హై లెవెల్లో ఉన్నాయి. కానీ మహాభారతం అయిన 36 ఇయర్స్కి ఒక మ్యాసివ్ జియోలాజికల్ ఈవెంట్ జరిగింది. కృష్ణా సిటీ ద్వారకా సముద్రంలో మునిగిపోయింది. ఈ సబ్మర్షన్ వెనక ఉన్న సైన్స్ ఇప్పుడు మనం చూద్దాం. మహాభారత యుద్ధం అయిన 36 ఇయర్స్ తర్వాత కృష్ణా నిర్ణయం జరిగిన వెంటనే ద్వారకా నగరం జలసమాధి అయిందని వ్యాస మహర్షి చాలా క్లియర్గా వర్ణిస్తారు. మెయిన్ స్ట్రీమ్ హిస్టారియన్స్ దీన్ని ఒక సింబాలిజంగా డిస్మిస్ చేస్తారు. కానీ నీలేష్ ఓక్ గారు చెప్పిన డేట్కి 36 ఇయర్స్ వెనక్కి వెళ్ళామంటే 5525 BCE. ఎర్త్ సైన్స్లో ఒక మేజర్ ఫినామినన్ ఉంది. మెల్ట్ వాటర్ పల్సెస్. ఐస్ ఏజ్ ఎండ్ అయ్యాక గ్లేషియర్స్ కరిగినప్పుడు సముద్రం మట్టం ఒక్కసారిగా పెరగలేదు, అది పీరియాడిక్గా బర్స్ట్లో పెరిగింది. కరెక్ట్గా 5500 BCE ప్రాంతంలో ఎర్త్ ఒక మ్యాసివ్ ఈవెంట్ని విట్నెస్ చేసింది. దీన్నే మెల్ట్ వాటర్ పల్స్ 1C అంటారు. ఈ స్పెసిఫిక్ టైం విండోలో గ్లోబల్ సీ లెవెల్స్ సడన్గా 15 నుండి 20 మీటర్స్ పెరిగాయి. 15 నుండి 20 మీటర్స్ అంటే ఒక 5 స్టోరీ బిల్డింగ్ అంత హైట్. ఈ సడన్ సర్జ్ వల్ల అరేబియన్ సీలో ఉన్న కోస్టల్ సిస్టమ్స్, స్పెసిఫిక్లీ ద్వారకా లాంటి సిటీస్ ఒక రాత్రిలో మునిగిపోయాయి. ఇది కేవలం ఒక మిత్ కాదు, ఇదొక గ్లోబల్ క్లైమేట్ రియాలిటీ. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ప్రపంచంలో అన్ని కల్చర్స్లో గ్రేట్ ఫ్లడ్ స్టోరీ ఎందుకుంది? ఎందుకంటే మన యాన్సెస్టర్స్ ఒక ప్లానెటరీ క్యాటాస్ట్రోఫీని లైవ్గా విట్నెస్ చేశారు. బ్లాక్ సీ రీజన్లో జరిగిన ఫ్లడ్డింగ్ నుండి భారత్లో ద్వారకా సబ్మర్షన్ వరకు అన్ని డేటా పాయింట్స్ 6 మిలియన్ BCEకే పాయింట్ చేస్తున్నాయి. మరీన్ ఆర్కియాలజీ దృష్టి నుండి చూస్తే 1980sలో ద్వారకా కోస్ట్ చుట్టూ చేసిన ఎక్స్కవేషన్స్లో ఒక షాకింగ్ ఎవిడెన్స్ దొరికింది. సముద్రం గర్భాన్ని తవ్వినప్పుడు అక్కడ మ్యాసివ్ ఫోర్టిఫికేషన్ వాల్స్, బ్యాస్టియన్స్, స్పెసిఫికలీ ట్రయాంగులర్ స్టోన్ యాంకర్స్ దొరికాయి. ఈ యాంకర్స్ అన్నీ అక్కడ దొరికిన సీల్స్ని అడ్వాన్స్ డేటింగ్ టెక్నిక్స్తో వెరిఫై చేస్తే అవి ఎగ్జాక్ట్లీ 5500 BCE టు 7000 BCE టైమ్ లైన్కి మ్యాచ్ అవుతున్నాయి. కృష్ణ విట్నెస్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ పోస్ట్ గ్లేషియల్ ఫ్లడ్స్. మహాభారతంలో వర్ణించిన ప్రళయం ఆర్ నగరం మునిగిపోవడం అనేది కేవలం కవి హృదయం కాదు, అదొక యాక్యురేట్ జియోలాజికల్ ఐ విట్నెస్ అకౌంట్. మనం చరిత్రలో ఒక పీక్ పాయింట్కి వెళ్ళాక నేచర్ మనల్ని రీసెట్ చేసింది. ద్వారకా సబ్మర్షన్ అనేది ఆ రీసెట్ ప్రాసెస్లో ఒక పార్ట్ మాత్రమే. ఇప్పుడు మనం ఇంకా వెనక్కి వెళ్దాం. మహాభారతం 7500 ఇయర్స్ ఓల్డ్ అయితే మరి రామాయణం ఎప్పుడు జరిగింది? మెయిన్ స్ట్రీమ్ హిస్టారికల్ ఫ్రేమ్వర్క్లో రామాయణాన్ని మహాభారతం తర్వాత రాసి ఉంటారు అనే ఒక గ్రౌండ్లెస్ అజంప్షన్ ఉంది. కానీ వాల్మీకి రామాయణంలో ఉన్న ఆస్ట్రోనామికల్ ఎవిడెన్స్ ఒక పురాతనమైన ప్రపంచాన్ని మనకి చూపిస్తుంది. నీలేష్ ఓక్ గారి రీసెర్చ్ అండ్ మల్టీ డేటా డిసిప్లిన్స్ని బేస్ చేసుకొని చూస్తే రామాయణం డేట్ 12,209 BCEకి మ్యాచ్ అవుతుంది. డేట్ కేవలం ఒక నంబర్ కాదు, ఎర్త్స్ క్లైమేట్ హిస్టరీలో దీనికి ఒక మ్యాసివ్ సిగ్నిఫికెన్స్ ఉంది. 12,209 BCE అంటే మనం యంగర్ డ్రయాస్ అనే గ్లోబల్ క్యాటాస్ట్రఫీకి కొన్ని వందల ఏళ్ళు ముందు కాలం. రామాయణంలో వర్ణించిన జియోగ్రఫీ అండ్ క్లైమేట్ని గమనించండి. చాలా వరకు డెన్స్ ఫారెస్ట్, రిచ్ ఫ్లోరా అండ్ ఫానా అండ్ ఇంక్రెడిబుల్లీ స్టేబుల్ ఎకోసిస్టమ్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. అప్పటికి ఎర్త్ మీద క్లైమేట్ చాలా బ్యాలెన్స్డ్గా అండ్ మనం కరెంట్లీ చూస్తున్న డ్రై జోన్స్ అన్నీ అప్పుడు లష్ గ్రీన్గా ఉన్నాయి. ఇక్కడ మనం ఒక కామన్ అజంప్షన్ని క్వశ్చన్ చేయాలి. మనం హిస్టరీని లీనియర్ ప్రోగ్రెషన్లా చూస్తాం, ప్రిమిటివ్ నుండి మోడర్న్కి వచ్చామని.
కానీ రామాయణంలో ఉన్న ఆస్ట్రానమికల్ మరియు ఎన్విరాన్మెంటల్ డిఫరెన్సెస్ సజెస్ట్ చేస్తున్నది ఏంటంటే సివిలైజేషన్ అనేది సిక్లికల్గా ఇవాల్వ్ అవుతుంది. గ్రోత్, పీక్, కొలాప్స్ అండ్ సర్వైవల్, ఈ సైకిల్ రిపీట్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 12,000 years ago ఎర్త్ ఒక స్టేబుల్ మరియు రిసోర్స్ రిచ్ ఫేస్ లో ఉండవచ్చు. రామాయణ అనేది ఆ ప్రీ క్యాటాస్ట్రఫీ వరల్డ్ కి బిలాంగ్ అయిన ఒక మెమరీ రికార్డ్ అయి ఉండొచ్చు. కానీ కరెక్ట్ గా 12,800 years ముందు ప్రపంచం ఒక సడన్ ప్లానెటరీ డిస్ట్రప్షన్స్ కి గురైంది. దీన్ని మోడర్న్ ఎర్త్ సైన్స్ లో యంగర్ డ్రయాస్ బౌండరీ అంటారు. సైంటిఫిక్ రీసెర్చ్ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ఒక మ్యాసివ్ కామెట్ ఫ్రాగ్మెంట్ ఎర్త్ అట్మాస్ఫియర్ ని హిట్ చేసి నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఉన్న ఐస్ షీట్స్ ని ఒక రాత్రిలో కరిగిచ్చేసింది. దీనివల్ల మెగాఫానా అంటే మ్యామథ్స్ లాంటివి వైపౌట్ అయ్యాయి అని. గ్లోబల్ టెంపరేచర్స్ కూడా పడిపోయాయి. ఈ ఈవెంట్ వల్ల వచ్చిన డిస్ట్రక్షన్ లో అడ్వాన్స్ నాలెడ్జ్ బేస్ అంతా నశించిపోయి ఉండొచ్చు. సర్వైవర్స్ కేవలం బేసిక్ సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న డేట్స్ మహాభారత 7,500 years క్రితం కానీ లేదా రామాయణ 14,000 years క్రితం కానీ ఇవి కేవలం మోడర్న్ అకాడమియా మనకి గీసిన 5,000 year బౌండరీని బ్రేక్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక బిగ్గర్ క్వశ్చన్ ఉంది. సరే, ఆస్ట్రానమీ మ్యాచ్ అవుతుంది, క్లైమేట్ మ్యాచ్ అవుతుంది, కానీ ఫిజికల్ గా మనం భారతదేశంలో ఎంత కాలం నుండి ఉన్నాం? అసలు మన రూట్స్ ఎంత పురాతనమైనవి? దీనికి ఆన్సర్ మనల్ని ఇంకా వెనక్కి సుమారు 70,000 years క్రితానికి తీసుకెళ్తుంది. అండ్ ఈ డిస్కవరీ ప్రపంచ చరిత్రలోనే ఒక టర్నింగ్ పాయింట్. దీనికి బేస్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. సుమారు 74,000 years ago సుమాత్రా ఐలాండ్లోని మౌంట్ టోబా సూపర్ ఎరప్షన్ జరిగింది. లాస్ట్ 2 million years లో ప్రపంచంలో చూసిన పెద్ద వాల్కానిక్ ఈవెంట్ ఇదే. ఈ ఎక్స్ప్లోజన్ వల్ల వచ్చిన 3,000 cubic kilometers మ్యాగ్మా అండ్ బూడిద ప్రపంచం మొత్తం పాకి ముఖ్యంగా మన ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద ఒక థిక్ లేయర్ లా పరుచుకుంది. దీనివల్ల ఒక వాల్కానిక్ వింటర్ మొదలై సుమారు 10 years వరకు సూర్యరశ్మి నేల మీద పడలేదు. ప్రపంచమంతా ఫ్రీజింగ్ టెంపరేచర్స్ లోకి వెళ్ళిపోయింది. దశాబ్దాలుగా వెస్టర్న్ స్కాలర్స్ ఏం నమ్మేవారంటే ఈ డిజాస్టర్ వల్ల ఇండియాలో ఉన్న మనుషులు వైపౌట్ అయిపోయి ఉంటారు అండ్ ఇప్పుడున్న వాళ్ళ తర్వాత ఆఫ్రికా నుండి వచ్చారు అని. దీని వాళ్ళు జెనెటిక్ బాటిల్ నెక్ థియరీ అనేవారు. ఆంధ్రప్రదేశ్లో మట్టి ఒక డిఫరెంట్ స్టోరీ చెప్తుంది. కర్నూలు డిస్టిక్లోని జ్వాలాపురం దగ్గర జరిగిన తవ్వకాల్లో ప్రపంచ హిస్టారికల్ కన్సెప్ట్స్ ని ఒక్కసారిగా మార్చేశాయి. అక్కడ ఆర్కియాలజిస్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి 74,000 years టోబా యాష్ లేయర్ దొరికింది. షాకింగ్ విషయం ఏంటంటే ఆ యాష్ లేయర్ కింద అండ్ ఆ యాష్ లేయర్ పైన ఒక రకమైన స్టోన్ టూల్స్ దొరికాయి. దీని అర్థం క్లియర్ గా భారత్ లో 75,000 సంవత్సరాల నుండి హ్యూమన్ ప్రెసెన్స్ కంటిన్యూస్ గా ఉంది. అండ్ దీన్ని సపోర్ట్ చేసే జెనెటిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. మన బాడీలో ఉన్న M130 జెనెటిక్ మార్కర్ని చూస్తే అది భారత్లో ఉన్న డీప్ రూటెడ్ కంటిన్యూటీని చూపిస్తుంది. ఇది ఆర్యన్ ఇన్వేజన్ థియరీని ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ మధ్య మొదలైన అన్ని థియరీస్ని డిబంక్ చేస్తుంది. టోబా ఎరప్షన్, ఐసేజ్ మిల్టింగ్, యంగర్ డ్రయాస్ కామెట్ ఇంపాక్ట్ అండ్ ద్వారకా ఫ్లడ్ వీటన్నిటిని సర్వైవ్ అయ్యి నిలిచిన వాళ్ళం. మన ఇతిహాస అనేది ఈ గొప్ప సర్వైవల్ స్టోరీకి ఒక రిటర్న్ రికార్డ్. ఇంత డేటా ఉన్నా మన టెక్స్ట్ బుక్స్ లో ఎందుకు ఉండదు? భారత్ ఇంకా 5,000 years ఓల్డ్ డెవలపింగ్ నేషన్ గా ప్రపంచం ఎందుకు చూస్తోంది? దీనికి కారణం ఇన్స్టిట్యూషనల్ ఇనర్షియా. 18th centuryలో బ్రిటిష్ స్కాలర్స్ బిల్డ్ చేసిన కొలోనియల్ ఫ్రేమ్వర్క్ కేవలం హిస్టరీ రికార్డ్ చేయడానికి కాదు, ఒక హైరార్కీని క్రియేట్ చేయడానికి. ఇతిహాస అంటే ఇట్ సో హ్యాపెండ్. మన యాన్సెస్టర్స్ నక్షత్రాల పొజిషన్స్ ని కేవలం పోయిటరీ కోసం రికార్డ్ చేయలేదు. వాళ్ళకి టైం అనేది సిక్లికల్ అని తెలుసు. ఎర్త్ మీద పీరియాడిక్ గా రీసెర్చ్ జరుగుతున్నాయి అని వాళ్ళు గ్రహించి ఉండొచ్చు. యుగా సైకిల్స్ అనేవి కేవలం రిలీజియస్ ఫ్యాంటసీస్ కాదు, అవి ఎర్త్ కి యూనివర్స్ కి ఉన్న రిలేషన్ కి ఒక మ్యాపింగ్. మహాభారతకి 5,561 BCE అండ్ రామాయణకి 12,209 BCE డేట్స్ ని రీక్లెయిమ్ చేస్తున్నామంటే మనం కేవలం ఒక ఆర్గ్యుమెంట్ గెలవడానికి కాదు, మనం ఒక పోస్ట్ రీసెట్ సివిలైజేషన్ గా మన ఐడెంటిటీని రీక్లెయిమ్ చేస్తున్నాం. మనం ముందు చెప్పినట్టు ఈ విషయం మీద చాలా థియరీస్ ఉన్నాయి. అన్ని థియరీస్ కి ఈ వీడియో ఫుల్ ఆన్సర్ అని చెప్పడం లేదు. కానీ ఒక విషయం క్లియర్, ఫిజిక్స్ కి పవర్ తో సంబంధం లేదు. నక్షత్రాల అథారిటీని ఫాలో అవ్వవు. సముద్రంలో మునిగిన ద్వారకా గోడలు క్లియర్ గా ఉన్నాయి. జ్వాలాపురంలో దొరికిన యాష్ ఇంకా క్లియర్ గా ఉంది. ఈ ఎవిడెన్స్ అన్ని ఒకే డైరెక్షన్ కి పాయింట్ చేస్తున్నాయి. మనం ఈ భూమిపై కేవలం రీసెంట్ చాప్టర్ కాదు, మనం చాలా పెద్ద స్టోరీలో ఇంపార్టెంట్ డీటెయిల్స్ క్యారీ చేసిన మెమరీ క్యారియర్స్. అంతవరకు నేను వివేక్, చూస్తూనే ఉండండి గ్రే మ్యాటర్ నెట్వర్క్.